వెల్కమ్ టు ది లియో. ఎన్నికల నోటిఫికేషన్ వేళ వైసీపీకి అతిపెద్ద షాక్ తగలపోతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇలాంటి షాక్ కాదు. జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి, లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, వీరిద్దరి మీద వేటు వేయటానికి రంగం సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకనంటే వరుస వైఫల్యాలతో పాటు ఫిర్యాదులు అనేవి వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్కన భద్రతా సమస్యలు, నరేంద్ర మోదీ గారు ప్రజాగళం సభకు వచ్చిన దగ్గర మొదలు పెడితే, చిలకలూరుపేట మండలం దగ్గర మొదలు పెడితే, నిన్న మొన్నటి వరకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి వరకు కూడా అనేక వైఫల్యాలు రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదే సమయంలో వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకి చెందిన వాళ్ళు, సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టే వాళ్ళిద్దరిని కూడా బాసులుగా పెట్టుకున్నాడు. రాష్ట్రానికి రెండు కళ్ళు ఎవరయ్యారంటే ఒకళ్ళు సిఎస్, ఒకళ్ళు డీజీపీ అని చెప్పొచ్చు, ముఖ్యమంత్రిని కాసేపు పక్కన పెడితే. అలాంటి వాళ్ళిద్దరూ కన్నా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తే మిగతా వ్యవస్థ అంతా కూడా ఆటోమేటిక్గా ఆయన కోసం పనిచేసినట్టే. కాబట్టి ఇప్పటికే వాళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం, వాళ్ళని పక్కన పెట్టాలని చెప్పి ప్రతిపక్షాల నుంచి ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఫిర్యాదులు అయితే వెలువెత్తడం జరిగింది. దీంతో ఇక వీరిద్దరిని పక్కన పెట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే ఆరోపణలతోనే పక్కన పెడుతున్నారంటే కాదు, వైఫల్యాలు, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రధానంగా వైఫల్యాలనే దృష్టి పెట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటనకు సంబంధించి కూడా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ఎందుకు దాడి జరిగింది, పోలీసులు ఎలా వ్యవహరించారనే దాని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఒక సమాచారం తీసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ సభల్లో కూడా రాళ్ల దాడి జరిగినట్టుగా వార్తలు రావడంతో ఎందుకు పోలీస్ శాఖ విఫలమవుతుంది, ఎవరు దీనికి బాధ్యులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిన ఘటనలో వ్యక్తులని, నిందితుల్ని పట్టుకున్నారా లేదా, ఎందుకు జాప్యం జరుగుతుంది, ఇలా అనేక అంశాల మీద అయితే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్టుగా తెలిసాయి. సో వీరిద్దరూ కూడా విఫలమైనట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడటంలో కానివ్వండి, ఈ దాడులను నివారించడంలో కానివ్వండి, ఇటు సిఎస్ కానివ్వండి, ఇటు డీజీపీ కానివ్వండి, ఇద్దరూ వైఫల్యం చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో రేపో మాపో వారిని మార్చడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఉత్తర్వులు, అట్ ఎనీ టైం, ఏ క్షణమైనా సరే ఉత్తర్వులు రావచ్చు. అది ఈరోజు రాత్రికే రావచ్చు, లేదా రేపు ఉదయం రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే షాక్ తగలబోతుందని చెప్పి అయితే కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే రంగం సిద్ధం చేశారు. ఒకవేళ వారిని తప్పిస్తే ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాలనే దాని మీదే చర్చ నేపథ్యంలో కొంత హోల్డ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ దెబ్బకు ఇటు డీజీపీ, ఇటు సిఎస్ ఇద్దరు కూడా అవుట్ అవ్వబోతున్నారు అనేది అయితే మనకు తెలుస్తుంది. తాజాగా ఆల్రెడీ ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఉన్నాడు వాసుదేవర్ రెడ్డి, ఆయన ఆల్రెడీ వేటు వేసి బదిలీ చేశారు. సో ఆల్రెడీ గతంలో సిట్కి చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా అస్సాంకి బదిలీ చేశారు. ఆల్రెడీ ఇప్పటికే 3 ఐఏఎస్లను, 6 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. సో ఇప్పుడు పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. డీజీపీ సిఎస్ని కన్నా మారిస్తే దాదాపుగా రాష్ట్రంలో వ్యవస్థ అంతా కూడా మారిపోయినట్టే. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా అందరికీ సమాన దృష్టితో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి అంటే వీళ్ళిద్దరినీ తొలగించాలనేది ఇప్పుడు ప్రతిపక్షాల ప్రధాన వాదన. దానికి బలం చేకూర్చేలాగా ఇటీవల భద్రతా వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో తప్పని పరిస్థితిలో వాళ్ళిద్దరినీ మార్చడానికైతే ఎలక్షన్ కమిషన్ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సిఎస్ఓ డీజీపీ బదిలీ అని చెప్పి క్వశ్చన్ మార్క్తో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది విశాలాంధ్రలో. సో ఎందుకు అంటే రేపో మాపో ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం, అందుకే ఇందాక చెప్పింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ వేటుకు రంగం సిద్ధం చేసింది. సో ఉత్తర్వులు విడవాలంటే ఆ ప్లేసుల్లో డీజీపీ ప్లేస్లో ఎవరిని పెట్టాలి, సిఎస్ ప్లేస్లో ఎవరిని పెట్టాలనే దాని మీద ఒక సందిగ్ధతతో ఆగినట్టుగా అయితే తెలుస్తుంది. ఏంటి కారణం అంటే వీరిద్దరూ కూడా సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావటం, జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందినవారు, అదేవిధంగా సొంత జిల్లాకు చెందినవారు కావటం, అలాగే వరుస భద్రతా వైఫల్యాలపై సిఈసి అంటే ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉందో అదైతే సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఏప్రిల్ 18వ తేదీన ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సిఎస్ డీజీపీలపై బదిలీ వేటు పడబోతున్నట్లుగా ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటు పడగా తాజాగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ పైన ఈసీ వేటు వేసింది. ఇదే కోవలో అత్యంత కీలకమైన సిఎస్ డీజీపీలను కూడా
18వ తేదీలోగా బదిలీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు గాను సిఎస్ జవహర్ రెడ్డి, ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి సీతారామాంజనేయులతో పాటు మొత్తంగా 22 మంది అధికారులను బదిలీ చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి లేఖ కూడా రాశారు. వీరిలో కీలకమైన వ్యక్తులు ఎవరయ్యా అంటే జవహర్ రెడ్డి అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి. సో వీరిద్దరు కీలకంగా ఉన్నారు. వీరిద్దరు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో పాటు కడప జిల్లా వాసులు కావడాన్ని ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సో వీరిద్దరిని మారిస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడంగా జరిగింది. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ వంటి వారు నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారులు. కానీ వీళ్ళు ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు నరేంద్ర మోదీ సభ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అనేక వైఫల్యాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా రాళ్ల దాడి జరగటం, ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద రాయి దాడి జరిగే ప్రయత్నం జరగటం, రాయి తగలలేదు. అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా దాడి జరిగే ప్రయత్నం జరగటం. సో ఇవన్నీ కూడా పరిశీలిస్తే పోలీసులు భద్రతా వైఫల్యంలో విఫలమయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నేతలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అది మనందరికీ తెలుసు. గతంలో అంటే ఏకపక్షంగా వ్యవహరించి ప్రతిపక్షాలను గాలికి వదిలేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా గాలికి వదిలేయడానికి కుదరదు. కాబట్టి భద్రత కల్పించాలి. కానీ ఈ భద్రతా విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవన్నీ కూడా డీజీపీనే బాధ్యత వహించాలా? ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా బాధ్యత వహించాల్సింది డీజీపీ. ఇక ఇదే సమయంలో ఈ రాష్ట్రంలోని అన్ని వ్యవహారాలను చక్కబెట్టాల్సిన సిఎస్ కూడా అందుకు బాధ్యుడు కావాలి. ఎందుకంటే సిఎస్ కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, అధికార పార్టీకి లేదా వైసీపీ పార్టీకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, ప్రతిపక్షాల ఫిర్యాదులను పెడచెవిని పెట్టడం లాంటి కార్యక్రమాలను సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కూడా చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికీ అనేక ఫిర్యాదులు కూడా చేశాయి. అన్నిటికీ మించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసినటువంటి ఫిర్యాదు అనేది అత్యంత కీలకంగా మారింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపట్లో ఖచ్చితంగా డీజీపీ సిఎస్ మీద వేటు వేస్తూ ఏ క్షణమైన ఉత్తర్వులు రావచ్చు అనేది ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈరోజు సిఎస్ డీజీపీ గారు మారితే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకు అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళేమి ఇరు పార్టీలకు సమానంగా వ్యవహరించే అధికారులు అయితే కానే కాదు. అది బహిరంగ సత్యం. ఎందుకంటే చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగితేనేమో బాపరాయణ చేర్చ అంటారు, జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితేనేమో దాన్ని అత్యయత్నం అంటారు. సో కాబట్టి ఇలాంటివన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మెజారిటీ పీపుల్ అంతా కూడా వీరిని మార్చాలనే కోరుకుంటున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీకి వీరి మీద వేటు వేసి ఉండాలి. మరి సరైన కారణం కోసం ఎదురు చూశారా లేదా ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాలనే దాని గురించి ఎదురు చూసారో మనకైతే తెలియదు. కానీ వేట్ అయితే కన్ఫామ్ ఈ రోజు రాత్రి లేదా రేపటిలోగా ఖచ్చితంగా వేట్ అయితే పడబోతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ సమయంలోనే ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దిమ్మ తిరిగే షాక్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి తన సగం బలాన్ని కోల్పోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఇవాళ రేపట్లో వేటు వేస్తారా లేదా వీళ్ళనే కొనసాగిస్తారా అనేది వేచి చూద్దాం.